అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక కథను తెలుసుకుందాం. ఒకప్పుడు అసురుల గురువు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడి యొక్క కుమార్తె దేవయాని, అసుర రాజు వృషపర్వ కుమార్తె శర్మిష్ఠ. వీరిద్దరూ స్నేహితులు. ఒకరోజు దేవయాని, శర్మిష్ఠ మరియు వారి స్నేహితులు కలిసి సరస్సులో స్నానం చేయడానికి వెళ్ళారు. స్నానం చేసిన తరువాత తప్పుగా శర్మిష్ఠ దేవయాని బట్టలు వేసుకుంది. దీన్ని చూసిన దేవయాని కోపంగా మాట్లాడింది. అప్పుడు శర్మిష్ఠ కూడా కోపంతో దేవయానిని అవమానించి దగ్గరలో ఉన్న బావిలో తోసేసి వెళ్ళిపోయింది. కొంతసేపటికి అక్కడికి రాజు యయాతి వచ్చాడు. బావిలో ఉన్న దేవయానిని చూసి, నీవెవరు అని అడిగాడు. నేను శుక్రాచార్యుని కుమార్తెను, నన్ను పైకి లాగండి. అప్పుడు యయాతి ఆమె కుడి చెయ్యి పట్టుకొని బయటికి లాగాడు. దేవయాని చెప్పింది, ఒక బ్రాహ్మణ యువతికి కుడి చెయ్యి పట్టుకున్నావు కాబట్టి నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలి. మొదట యయాతి అంగీకరించలేదు, కానీ తరువాత శుక్రాచార్యుని అనుమతితో యయాతి దేవయానిని వివాహం చేసుకున్నాడు. దేవయాని అవమానం కారణంగా శర్మిష్ఠ దేవయానికి సేవ చేసే పని మనిషిగా ఉండాల్సి వచ్చింది. ఆమె కూడా యయాతి దగ్గరే ఉండేది. కొంతకాలం తర్వాత శర్మిష్ఠ కూడా యయాతిని వివాహం చేసుకుంది. ఇది దేవయానికి తెలియదు. ఈ విషయం తెలిసినప్పుడు శుక్రాచార్యుడు చాలా కోప్పడ్డాడు. అతను యయాతికి శాపం ఇచ్చాడు. యయాతి క్షమాపణ కోరాడు. శుక్రాచార్యుడు చెప్పాడు, ఎవరైతే నీ వృద్ధాప్యాన్ని తీసుకొని వారి యవ్వనాన్ని నీకు ఇస్తారో వారే నీకు శాపం తొలగిపోతుంది అన్నాడు. తరువాత యయాతి తన కుమారుడు పురు యవ్వనాన్ని తీసుకొని కొంతకాలం యువకుడిగా జీవించాడు. దేవయాని వంశం నుంచి తరువాత బలరాముడు, కృష్ణుడు పుట్టారని పురాణాలలో చెప్పబడింది. శర్మిష్ఠ వంశం నుంచి కౌరవులు మరియు పాండవులు పుట్టారు.